కాంగ్రెస్ పార్టీతో మీకు సుదీర్ఘంగా అనుబంధం ఉంది. ఆ పార్టీని వీడి టీడీపీ వైపు ఎందుకు రావాల్సి వచ్చిందనంటే ఏం చెప్తారు? కాంగ్రెస్లో నేను ఉన్నానండి. దాదాపు ఎమ్మెల్యేగా పనిచేశాను 10 సంవత్సరాలు. దాని తర్వాత 9 సంవత్సరాలు నేను పయనం చేశాను. ఆ జర్నీ తర్వాత కూడా నాకు ఎక్కడ కూడా క్లారిటీ కనపడలేదు. కాంగ్రెస్ మళ్ళీ పవర్ రిటైన్ చేస్తుంది, ఆ పబ్లిక్లో ప్రతిపక్ష పాత్రను పోషిస్తుంది అని చెప్పి ఎక్కడ కూడా ఆ వాతావరణం కనపడలేదు. అది ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ క్లియర్గా కనపడింది. సో ఒక రీజనల్ పార్టీ స్టేట్ కన్సర్న్ పార్టీని ఒక వారానికి 5 days పనిచేస్తున్నారు. సెంట్రల్ పార్టీ ఇండియాకి స్వరాజ్యం మూమెంట్ నడిపిన పార్టీ. ఈ పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ పార్టీ లీడర్షిప్లో కొంచెం ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ కనపడించింది. ఇంకా నేను నా కాన్స్టిట్యున్సీ పబ్లిక్కి సర్వ్ చేయాలా, నేను పబ్లిక్తో పని చేయాలనుకున్నాను. సో అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే రఘువీరారెడ్డి గారు, ఆ తర్వాత శైలజనాథ్ గారు, తర్వాత గిడుగురుద్రరాజు గారు, వీళ్ళంతా పనిచేశారు. ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు. షర్మిల గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలామంది పాత లీడర్స్ మళ్ళీ యాక్టివ్ అవడం జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీ నుంచి కూడా ఈ పార్టీలోకి వస్తున్న పరిస్థితి. అంటే షర్మిల నాయకత్వానికి మద్దతుగా వస్తున్న సమయంలో మీరు రావడం చూస్తే అంటే షర్మిల నాయకత్వాన్ని మీరు సమర్థించలేదు అనుకోవచ్చా? షర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీలో ఫ్లో ఉంది. పబ్లిక్ నుంచి అష్యూరెన్స్ రాలేదు, నమ్మకం రాలేదు. ఇంకా అది షర్మిల గారి ఒక మూమెంట్ వచ్చి అగేన్స్ట్ ద రూలింగ్ గవర్నమెంట్ అనిపిస్తూ ఉంది. అంతేకాకపోతే ఇంకా లీడర్షిప్, ఎందుకంటే మధ్యలో షర్మిల గారు తెలంగాణ వెళ్లకుండా నేరుగా ఆంధ్ర వచ్చిందంటే, సో అది ఒక అష్యూర్డ్ కన్ఫైన్గా పబ్లిక్ మన కోసమే ఉన్నారు అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. అక్కడ వెళ్ళిన తర్వాత అది ఏమైందంటే అది క్లియర్గా ఐడెంటిఫై అయిపోయింది. అక్కడ పోయినాక తర్వాత తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి రావడం అనేది కొద్దిగా అది బాధ అయింది. అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం కన్నా వ్యక్తిగత విషయాలను ఎక్కువ ప్రస్తావిస్తున్నారా షర్మిల? మీ అభిప్రాయం ఏంటి? తన ప్రసంగాలు మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా. దట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో కూడా తన లీడర్షిప్ కానీ, రిలేషన్ వాల్యూస్ కానీ, హోల్డ్ కానీ అది కరెక్ట్గా చేసుకోలేకపోయారు. విత్ ఇన్ ద ఫ్యామిలీ కూడా అతనికి పట్టు కోల్పోయారు. చెల్లి ఇంకా అన్న అంతరాత్మ. ఎందుకంటే అప్పుడు ఆయన కోసం ఆమె ఎంత పెద్ద పాదయాత్ర చేసింది. జైల్లో ఉన్నప్పుడు కాళ్ళు నొప్పి ఉన్నా కూడా బ్యాండేజ్లు వేసుకొని తిరిగింది. సో ఫస్ట్ అష్యూరెన్స్ ఆమెకు బిల్డ్ చేయాలి, ఆమెకు నమ్మకం కల్పించాలి. ఆ నమ్మకం కల్పించడంలోనే విఫలమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. సో హీఈస్ నాట్ ఎ ఫెయిత్ పర్సన్. అదే కాకుండా రాష్ట్ర పరిస్థితులు ఏలా ఉన్నాయంటే ఆయన ఏదో ఒక లిమిటెడ్ కంపెనీ నడిపారండి. సీఎం ఎక్కడ నడిపారు? ప్రజలతో ఎక్కడ కలిశారు ప్రతిరోజు? ఇప్పుడు నేను 3 సీఎంలతో పనిచేశాను. నేను ఇప్పుడు 4th సీఎం మన ఎక్స్ సీఎం గారు చంద్రబాబు గారితో పనిచేశారు. వాళ్ళు లిటరల్లీ తెల్లారి నుంచి రాత్రి వరకు ప్రజలతో ఉంటారు. ఇప్పుడు మేము పనిచేసిన రాజశేఖర్ గారితో పనిచేశాను, నేను మన రోషే గారితో ఉన్నాను, కిరణ్ కుమార్ గారితో 3.5 years ఉన్నాము. ఎంత తెల్లవారి 7:30 నుంచి రాత్రి ఒక 8:30-9 వరకు రౌండ్ ద క్లాక్ ఒక సీఎం వచ్చి 2,000 మంది కలిసేవాళ్ళండి. ఏదో ఒక్కరోజు ఏదైనా దాఖలాలు చూపించండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఆయన 1000 మందికి కలిసిన దాఖలాలు చూపించండి. సీఎం నడిపిన దాఖలాలు చూపించండి. ఎక్కడ కూడా ఆయన ఒక అష్యూర్డ్ ఒక సీఎం ఏ విధంగా పని చేయాలా, ప్రజలకు ఎట్లా దగ్గర కావాలా. స్టార్టింగ్లో రోడ్లు ఎక్కడ కనబడితే ప్రతి ఒక్కరి మీద చేతులు వేశారు, తల మీద చేయి పెట్టారు.